Hello friends, this is Surendra Reddy. Today I am going to discuss an important information about a scam star of our country, that is Arshad Mehta. Arshad Mehta ni big bull of our country అంటారు. అమితాబ్ బచ్చన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ని పిలుస్తారు. మనం హిస్టరీని గమనిస్తే హర్షద్ మెహతా ఎవరు అంటే హర్షద్ మెహతా బేసికలీ గుజరాత్ స్టేట్ సంబంధించిన వ్యక్తి. తర్వాత ముంబై రావడం, ముంబైలో 1976లో బీకామ్ గ్రాడ్యుయేషన్ చేయడం, తర్వాత ఇమ్మీడియట్గా నేషనల్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ కంపెనీ అటువంటి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా ముంబైలో టాప్ 3 స్టాక్ బ్రోకర్స్ ఉన్నటువంటి స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో వర్క్ చేసి క్లరికల్ క్యాడర్లో జాబ్ చేసి కొద్దిగా ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ మీద విపరీతమైనటువంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా తనకు వచ్చిన నాలెడ్జ్ అనుకున్నటువంటి స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ తోటి 1980లో గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని ఒక కంపెనీ, తన ఓన్ కంపెనీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తన క్లయింట్స్కి అడ్వైజరీ సర్వీసెస్ అనేది చేసేవాడు. ప్రధానంగా అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంది, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా కొద్దిగా రీసెర్చ్ చేసి షేర్స్ని సెలెక్ట్ చేసి తన క్లయింట్స్కి అడ్వైజరీ సర్వీసెస్ చేసేవాడు. సరే, ఈ అడ్వైజరీ సర్వీస్ చేయడం వల్ల తన క్లయింట్ దగ్గర కొద్దిగా అమౌంట్ అనేది ఛార్జ్ చేసేవాడు. బేసికలీ ఇతని యొక్క బయోగ్రఫీ. ఈ హర్షద్ మెహతా ఎవరైతే స్టాక్ బ్రోకర్ ఉన్నారో ప్రధానంగా ఈ చేసినటువంటి స్కామ్లో ప్రధానంగా మనకు 3 ఇన్స్ట్రుమెంట్స్ పేరు క్లియర్గా వినబడుతుంటాయి. ఒకటి రెడీ ఫార్వర్డ్ డీల్, సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ రిసీట్స్, థర్డ్ వన్ వచ్చి షేర్ ప్రైస్ మ్యానిపులేషన్. ఈ 3 కాన్సెప్ట్లు, ఈ 3 ఇన్స్ట్రుమెంట్లు విరివిగా వినబడుతుంటాయి. అసలు ఈ 3 ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నేను చిన్న క్లారిఫికేషన్ ఒకటి ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని టేకప్ చేసినప్పుడు మార్కెట్లోకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్ మార్కెట్స్ని రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట. యాక్చువల్లీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎవరైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయో ఖచ్చితంగా కంపల్సరీ ఆ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోట్లు 500 crores 1000 crores పెట్టి కంపల్సరీ సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఈ బ్యాంక్స్కి ఒక రిసిప్ట్ ఇస్తుంటే, వ్యాలిడ్ రిసిప్ట్ అంటే ఫలానా బ్యాంక్ మా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, దానికి సంబంధించిన వ్యాలిడ్ రిసిప్ట్ అని. సరే, బ్యాంక్స్ అన్నీ వాటి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది రూలు చేస్తాయి. బట్ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ క్రెడిట్ లోన్ కావాలి అంటే, ఎందుకంటే డే టు డే ఆపరేషన్కి బ్యాంక్ కూడా కొద్దిగా ఫండ్ అవసరం అవుతుంటాయి. అప్పుడు ఈ బ్యాంక్స్ అన్ని 1000 crores 1500 crores 2000 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ మార్కెట్లో సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాటికి లిక్విడిటీ ప్రాబ్లం ఎదురవుతుంది అన్నమాట. క్యాష్ ప్రాబ్లం ఎదురవుతుంది. క్యాష్ ప్రాబ్లం ఎదురైతే ఏమవుతుంది అంటే డే టు డే బ్యాంకింగ్ ఆపరేషన్లో కొన్ని ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ బ్యాంక్స్ ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఏదైతే వ్యాలిడ్ రిసిప్ట్ అయితే ఉందో ఈ రిసిప్ట్ని తీసుకెళ్ళి వేరే బ్యాంక్కి ఇలా డిపాజిట్ చేసి కొద్దిగా షార్ట్ టర్మ్ క్రెడిట్ లోన్ అంటే కొద్దిగా అమౌంట్ అనేది తీసుకుంటుంటుంది. దాన్ని షార్ట్ టర్మ్ క్రెడిట్ జస్ట్ 10 days కోసమో 15 days కోసమో డే టు డే ఆపరేషన్ కోసం ఇబ్బందులు గురి కాకుండా ఉండడానికి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఇచ్చే రిసిప్ట్ని వేరే బ్యాంక్లో పెట్టడం, ఆ బ్యాంకులో ఇచ్చే డబ్బును తీసుకొని దాన్ని ప్రొటెక్షన్గా యూజ్ చేస్తుంటాయి. అది నార్మల్ ప్రొసీజర్, ప్రతి బ్యాంక్ చేసే ప్రొసీజర్. బట్ ఇక్కడ ఈ హర్షద్ మెహతా ఈ స్కామ్ ఏ విధంగా చేశాడంటే, జనరల్గా ఈ సెటిల్మెంట్ ఈ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ డైరెక్ట్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చేసుకుంటే ఈ స్కామ్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. బట్ ఈ స్కామ్ ఎందుకు అయిందంటే ఒక మీడియేటర్ ద్వారా అయ్యేది. ఆ మీడియేటర్ వచ్చి ఒక స్టాక్ బ్రోకర్, దట్ ఈజ్ హర్షద్ మెహతా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే బ్యాంక్ ఉంది, ఏ అనే బ్యాంక్కి ఫండ్స్ కావాలి, బి అనే బ్యాంక్ తెలియదు ఆ ఫండ్స్ ఇస్తుందో లేదో. అప్పుడు ఏమి అయ్యేదంటే ఏ అనే బ్యాంకు హర్షద్ మెహతా ఈ స్టాక్ బ్రోకర్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు. హర్షద్ మెహతా వాళ్ళ దగ్గర ఆ వ్యాలిడ్ గవర్నమెంట్ రిసిప్ట్ తీసుకోవడం, బి బ్యాంక్ సబ్మిట్ చేయడం, బి బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ని తన అకౌంట్లో తన పేరు మీద చెక్ తీసుకునేవాడు అనమాట. తన పేరు మీద చెక్ తీసుకొని ఆ వచ్చిన ఫండ్స్ అయితే హ్యూజ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఉందో అది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, హర్షద్ మెహతా స్కామ్ని క్లియర్గా మనం గమనిస్తే అతనికి ఒక బ్లూ చిప్ షేర్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఏసీసీ అసోసియేట్ సిమెంట్ కార్పొరేషన్ కానీ, టిస్కో కానీ, రిలయన్స్ కానీ, ఈ అపోలో టైర్స్ అని కొన్ని బ్లూ చిప్ కంపెనీ షేర్స్ ఉండే. కేవలం అతను తాను సెలెక్ట్ చేసిన షేర్స్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. ఆ షేర్ని ఆర్టిఫిషియల్గా పెంచేవాడు, దాని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి దాన్ని ప్రైస్ మ్యానిపులేషన్ చేయడం వల్ల షేర్ ప్రైస్ని ఇమీడియట్గా పెంచేవాడు. పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏసీసీ అసోసియేట్ సిమెంట్ కార్పొరేషన్ షేర్ ప్రైస్ 200 rupees ఉండేది. దాన్ని కేవలం తన ఇంటెలిజెన్స్ పవర్ తోటి ఈ విధంగా షేర్ ప్రైస్ మ్యానిపులేషన్ ద్వారా 200 rupees ఉన్న ఏసీసీ సిమెంట్ ప్రైస్ని దాదాపు 9000 అంటే ఆల్మోస్ట్ 4500% పెంచిన ఘనుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ రిసిప్ట్ తీసుకున్నప్పుడు మనం ఏ అనే బ్యాంక్కి ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతాది. ఏ అనే బ్యాంక్ ఇతని ప్రెషర్ వేసినప్పుడు ఏం చేసేవాడంటే, షేర్ మార్కెట్లో డబ్బులు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ఇతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తోటి మార్కెట్ ఆల్రెడీ బుల్ రేంజ్లో ఉండేది కాబట్టి మార్కెట్ స్ట్రైక్ రేట్స్ పెరిగేటి కాబట్టి ఆ టైంలో ఆ షేర్స్ అమ్మేయడం, వచ్చిన డబ్బును తీసుకొని బ్యాంకులో వేయడం చేసేవాడు, ఈ బ్యాంక్కి రిటర్న్ చేసేవాడు.
అట్లా ఏ నుంచి బి, ఫర్ ఎగ్జాంపుల్ బి బ్యాంక్ ఉంది, బి బ్యాంక్ కూడా రిసిప్ట్ తీసుకెళ్ళి సి బ్యాంక్లో వేయడం, సి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, షేర్ ప్రైస్ పెంచడం. ఇట్లా షేర్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనలాంటి కామన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే షేర్ ప్రైస్ పెరుగుతున్న ఉద్దేశంతో 3 లక్షల మంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి నార్మల్ ఆర్డినరీ పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే అందరూ ఇండివిజువల్ ఇన్వెస్టర్ నాలాంటి మీలాంటి అందరూ ఇన్వెస్ట్మెంట్ ఏబీసీ అనే ఇండివిజువల్ ఇన్వెస్టర్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ అనేది చాలా హ్యూజ్ పీక్ లెవెల్ వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఈ షేర్ ప్రైస్ పీక్ లెవెల్ వెళ్ళిపోయేదో ఆ టైంలో ఈయన కొన్ని లక్షల షేర్లు ఆ పర్టికులర్ పీక్ స్టేజ్లో అమ్మేసేవాడు. సెన్సెక్స్ షేర్ మార్కెట్ ఆ పర్టికులర్ షేర్ ప్రైస్ అనేది డౌన్ఫాల్ అయ్యేది. ఇతను ఆ పై రేంజ్లో పీక్ రేంజ్లో కొన్ని లక్షల షేర్లు అమ్మేసి అతను అమౌంట్ అనేది గెయిన్ చేసేవాడు. ఆ వచ్చిన అమౌంట్ తోటి కొన్ని లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. ముంబైలో 40 lakhs వర్త్ నెక్సస్ కార్ అనే కార్ అంటే ఒకే ఒక స్టాక్ బ్రోకర్. ఆ టైంలో ముంబైలో ఎవరు లేరు, అర్షద్ మెహతా ఒకరే. అర్షద్ మెహతాని బిగ్ బిల్ అంటారు. అమితాబ్ బచ్చన్ స్టాక్ మార్కెట్ని పిలిచేవారు. అతని కోసం ఎంతోమంది వెయిట్ చేసేవాళ్ళు. రెప్యుటేషన్ పెరిగింది, గ్లామరస్ పెరిగింది. ఫ్రంట్ ఎండ్ పేజ్లో బిజినెస్ మ్యాగజైన్లో ఈయన పేరు లేని, ఈయన ఫోటో లేని పబ్లిష్ అయ్యే ఆర్టికల్స్ లేకుండా ఉండేది. అటువంటి పరిస్థితి అర్షద్ మెహతాకి వచ్చిందన్నమాట వాస్తవం. ఒకనొక సందర్భంలో ఇండియాలో హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఎవరు అంటే అర్షద్ మెహతా. ఒక స్టాక్ బ్రోకర్ అర్షద్ మెహతా అని మ్యాగజైన్స్లో విపరీతమైన ఆర్టికల్స్ రావడం, విపరీతమైన లగ్జరీస్ లైఫ్ గురించి పేపర్లో ఆర్టికల్స్ రావడం చూసినప్పుడు చాలామందికి ఇతని మీద డౌట్ వచ్చింది. ప్రధానంగా ఒక బిజినెస్ ఎడిటర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి సుచిత దలాల్ అనే ఒక జర్నలిస్ట్కి ఇతని మీద విపరీతమైన డౌట్ వచ్చింది. అసలు ఎందుకు ఈ అర్షద్ మెహతా ఇన్వెస్ట్మెంట్ షేర్ ప్రైస్ ఎందుకు ఇంత రేంజ్లో పెరుగుతున్నాయి, ఇంకా ఏమవుతుందని చెప్పి ఇతనికి ఆమెకి డౌట్ రావడం, ఇమ్మీడియట్గా అతని మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని సెన్సేషనల్ న్యూస్ తెలిసింది ఏంటంటే అర్షద్ మెహతా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మిస్యూజ్ చేస్తున్నాడని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ని మిస్యూజ్ చేసి బ్యాంకుల దగ్గర షార్ట్ టర్మ్ క్రెడిట్ లోన్ కోసం బ్యాంక్స్ ఏదైనా సంప్రదిస్తూ ఆ డబ్బు అంతా ఇతను ఓన్ పర్సనల్ అకౌంట్లో క్రియేట్ చేసుకుని ఆ అమౌంట్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేసి మార్కెట్ని పెంచుతున్నాడు అని చెప్పి తన ఆర్టికల్స్ రావడం అనేది తన టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా షేర్ ప్రైస్ అని సెన్సెక్స్ కానీ 2000 రేంజ్లో ఉన్న సెన్సెక్స్ ఒక సందర్భంలో 4500 టచ్ కావడం, 4500 నుంచి ఇమ్మీడియట్గా 2000కి మార్కెట్లో క్రాష్ కావడం అనేది జరిగింది. సెన్సెక్స్లో ఈ విధంగా విచిత్రమైనటువంటి పరిస్థితులు రావడం ముంబైలో ఆ టైంలో దాదాపు కొన్ని వేల మంది సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. దేర్ ఆర్ అబౌట్ 70 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ దిస్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా. తర్వాత గవర్నమెంట్ తొందరగా రియాక్ట్ కావడం, హర్షద్ మెహతా ఎవరైతే స్టాక్ బ్రోకర్ ఉన్నారో ఈ హర్షద్ మెహతాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంపోజ్ చేయడం జరిగింది. కంప్లీట్ లైఫ్ టైం ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ సెబీ యాక్ట్ 92ని కొద్దిగా దాన్ని కూడా కొన్ని అమెండ్మెంట్ చేయడం, దాన్ని కొన్ని కాన్స్టిట్యూషనల్ పవర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సెబీ అంటే ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఏదైతే ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఉంటాయో, స్టాక్ ఎక్స్చేంజ్లో ఆపరేషన్ ఉంటాయో, బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ కానీ ఇవన్నీ కూడా సెబీ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం నడుచుకుంటాయి. ఈ సెబీ యాక్ట్ కూడా కొద్దిగా అమెండ్మెంట్ చేసి ఇటు కాన్స్టిట్యూషనల్ పవర్స్ అనేది కొద్దిగా పెంచడం అనేది జరిగింది. ఈ సుచిత్ర దళాలు ఎవరితో ఉన్నారో జర్నలిస్ట్ ఉన్న బిజినెస్ ఎడిటర్ అని చెప్పాను కదా, ఈ సుచిత్ర దళాలు కూడా ఈమె చేసినటువంటి రీసెర్చ్కి, ఈమె చేసినటువంటి స్కామ్ బ్లాస్టర్ అన్నారో ఈ స్కామ్ బ్లాస్టర్ సుచిత్ర దళాలకి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. వ్యవస్థలను లోపాలని ఒక స్టాక్ బ్రోకర్ తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకున్నాడు, ఈ 4500 కోట్ల స్కామ్ ఏ విధంగా చేశాడు, ఈ బ్యాంకింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లో ఉన్నటువంటి బాండ్ మార్కెట్ ఉండే లోపాలని ఈ స్టాక్ బ్రోకర్ తనకు ఏ విధంగా మార్చుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, తర్వాత పైకి వెళ్ళడం, తర్వాత డౌన్ఫాల్ కావడం అనేది ఈ స్కామ్ ద్వారా మనకు తెలిసింది ఫ్రెండ్స్. Big star of the stock market, okay? Because for a year and a half, everybody who followed him made a lot of money, and that creates a lot of loyalty, fan following. He was the first ever broker to feature on the covers of so many magazines. And at that stage, unko pata chala ki it is not about one bank. Every bank was involved. Andhra Bank, Canara Bank, Standard Chartered, Citibank, Hong Kong Bank, you name it, and they were involved, including very small cooperative banks. And Thank you friends, thank you very much for watching video.